మరొక పక్క పచ్చ మీడియా ఎంత దుర్మార్గపు ప్రచారానికి ఒడిగడుతున్నాయంటే కాదేది అబద్ధానికి అనర్హం అని చెప్పేసి అబద్ధాలని పదే పదే ప్రచారం చేస్తూ ఒక కుట్రపూరిత కుతంత్రపు రాజకీయ విధానాన్ని అనుసరిస్తూ బ్లాక్మెయిల్ అనైతిక రాజకీయాలకు పాల్పడటం ఎంత దుర్మార్గం అంటే ప్రజలు చీకొడుతున్నారన్న విషయాన్ని కూడా గమనించట్లేదు, ప్రజలు అసహించుకుంటున్నారన్న విషయాన్ని కూడా వీళ్ళు పట్టించుకోకుండా దారుణమైనటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా భూమి మీద ఉన్నటువంటి హక్కులకు సంబంధించినటువంటి విషయంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద ఎంత రాద్ధాంతం చేస్తున్నారంటే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్తాడు, ఇదంతా అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు, దారుణంగా వైసీపీ ఓడిపోబోతుంది అని చెప్పేసి ఫోన్లు చేయటం మొదలుపెట్టారు. ఓటమి భయంతో ఇలాంటి అబద్ధపు ప్రచారాలకు ఒడిగట్టి ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ప్రజల్ని వైసీపీ పార్టీకి దూరం చేయాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి అప్రజాస్వామిక అనైతిక రాజకీయ కుట్ర ఇవాళ జరుగుతూ ఉంది. ప్రజలారా, వేల ఎకరాలు కబ్జా చేసినటువంటి రామోజీ ఆయన ఫిల్మ్ సిటీ కోసం ఆయన కూడా ఈరోజు ఎంత దారుణానికి ఒడిగడుతున్నాడంటే హద్దు మీరి రాస్తున్నారు, అబద్ధాలని నిజాలుగా ప్రకటిస్తా ఉన్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు, ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు, ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. ఖబర్దార్ రామోజీ, నీ రాతలకు కాలం చెల్లింది, ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చింది, నిన్ను నీ పేపర్ని పూర్తిగా బహిష్కరించి మీకు స్పేస్ లేకుండా చేసేటువంటి సమయం వచ్చింది, జాగ్రత్త అని చెప్పేసి రామోజీని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక పాత్రను కూడా సృష్టిస్తా ఉన్నారు, అభూత కల్పనలను సృష్టిస్తా ఉన్నారు. కర్నూలులో గోవిందరెడ్డి అనేటువంటి ఒక పాత్రను సృష్టించారు, అమలాపురంలో సుబ్బారావు అనేటువంటి ఒక పాత్రను సృష్టించారు, శ్రీకాకుళంలో సాంబశివుడు అనే పాత్రను సృష్టించి వీళ్ళేదో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ భూములకు సంబంధించినటువంటి వివరాలు అక్కడ లేవు, అవి వేరే వాళ్ళకి అన్యాక్రాంతమైందని చెప్పేసి ఈ పాత్రలను సృష్టించి మరీ అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నారు. చివరికి ఆయా జిల్లాల అమలాపురం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రార్లు, అధికారులు లిఖితపూర్వకంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత దుర్మార్గం అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టిస్తూ కల్పనా కథలని ప్రచారం చేస్తూ అభూత కల్పనల్ని సృష్టిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించి ఏ విధంగానైనా వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించాలి, గద్దెనెక్కాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కుట్రను ప్రజలు ఛేదించబోతా ఉన్నారు, ప్రజలు తిప్పికొట్టబోతా ఉన్నారు. మీకు ఓటమి తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి ఇదేదో అర్ధరాత్రి అప్పటికప్పుడు వైసీపీ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టం కాదు, జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం కాదు. ఇది 1908లోనే రిజిస్ట్రేషన్ చట్టం దగ్గర నుంచి ఈ యొక్క చట్టంలో మార్పులు తేవాలనేటువంటి ప్రయత్నం మొదలైంది. కాలం మారుతుంది, సమాజం మారుతుంది, టెక్నాలజీ వస్తుంది, పరిస్థితులు మారుతున్నాయి, సామాజిక ఆర్థిక విధి విధానాలు మారుతా ఉన్నాయి. ఈ మార్పులకు మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను కూడా మార్చుకోవాల్సినటువంటి
అవసరం ఉందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 2008, 2011, 2015లో ముసాయిదా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. నీతి ఆయోగ్ ద్వారా 2019లో తుది ముసాయిదా చట్టాన్ని ఆయా రాష్ట్రాలకి ఇవ్వటం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చట్టం. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటిది. ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయాలని పట్టుబడుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 17,000 గ్రామాల్లో రీసర్వేకి మొదలు పెడితే ఇప్పటి వరకు 4,000 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. 2,000 గ్రామాల్లో రీసర్వే తుది దశకు వచ్చింది. అంటే ఇంకా 11,000 గ్రామాల్లో రీసర్వే జరగాలి. ఈ 11,000 గ్రామాల్లో రీసర్వే జరిగి ఈ చట్టం తుది రూపానికి రావాలి అంటే కనీసం ఇంకా 3 ఏళ్లు పడుతుంది. ఈ వాస్తవాలని వక్రీకరించి చట్టం అమల్లోకి వచ్చేసింది. మీ భూములు లాక్కుంటున్నారు. ప్రభుత్వం మీ భూములన్నింటినీ కూడా వేరే వాళ్ళకి బదలాయి చేస్తున్నారు. మీ భూమి మీ చేతుల్లో లేదు. మీ భూమి అన్యాక్రాంతం అయిపోతుంది. మీ భూమి ఇతరుల పేరున రిజిస్టర్ అయిపోతుంది. మీ భూమి ఇక కనబడదు. మీరు అనుభవించడానికి మీకు భూమి ఉండదని చెప్పేసి ఎంత దారుణమైన భయంకరమైనటువంటి దుష్ప్రచారం, విష ప్రచారం చేస్తున్నారంటే ఇది ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి ఈ భూ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి విషయాల్లో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిందే. రికార్డులు సరిగా ఉండవు, డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతాయి, మ్యూటేషన్ సరిగా జరగదు, కాలయాపన జరుగుతూ ఉంటుంది, అవినీతి భయంకరమైనటువంటి అవినీతి జరగడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు, కొన్ని లక్షల ఎకరాలు చుక్కల భూమి రూపంలో ఉంటాయి. అనేక రకాలైనటువంటి లిటిగేషన్స్ ఎక్కడ చూసినా భూ తగాదాలు, భూ పంచాయతీలు, ల్యాండ్ మాఫియా, పారదర్శకత లోపించినటువంటి వ్యవస్థ, సరిహద్దుల వివాదాలు, ఇన్ని సమస్యలతో ఈ రోజు మనం కొట్టుమిట్టాడుతుంటే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి భూ యాజమాన్యాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. సరైనటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చి భూమి హక్కుదారులకి సంపూర్ణ భద్రత ప్రభుత్వం కల్పించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సమయంలో జగనన్న ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. సుమారు 22 లక్షల ఎకరాల చుక్కల భూమిని విడుదల చేసి లక్షలాది మందికి ప్రయోజనం కల్పించినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వాన్ని. అసైన్ భూములు ఇంతకుముందు గతంలో ఈ ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ద్వారా దళితులకు భూములు కేటాయించడం జరిగింది. అవి బ్యాంకుల్లో పెట్టాలంటే, రుణాలు తీసుకోవాలంటే వారి పేరున ఆ భూములు లేవు. ఇలాంటి వ్యవస్థను సరిచేసి వాళ్లకు హక్కుని పునరుద్ధరించి ఎంతో మంది దళితులను ఆదుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అసైన్డ్ ల్యాండ్స్ మీద హక్కును కల్పించారు. తద్వారా 27,41,698 ఎకరాలు అసైన్డ్ భూముల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అందజేయడం జరిగింది. అనేక రకాలుగా అనేక సంస్కరణలు ఈ గత 5 సంవత్సరాలు జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. 33,000 ఎకరాలు షరతులుంటే వాటన్నిటిని తీసివేసి 30,000 మంది లబ్ధిదారులకి భూమి మీద హక్కుని ఇవ్వటం జరిగింది. 46,000 ఎకరాలని పట్టాలిచ్చినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వాన్ని అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. లంక భూములకు డీకే పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది. దళిత వాడలకు, శ్మశాన వాటికలకు కావలసినటువంటి 900 ఎకరాలకు పైగా భూమిని కేటాయించడం జరిగింది. కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొస్తున్నటువంటి ఈ క్రమంలో సంస్కరణలు తీసుకొస్తుంటే వీళ్లకు భయం వేస్తా ఉంది. ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ కి అలవాటు పడ్డటువంటి వ్యవస్థను రద్దు చేస్తుంటే ఈ యొక్క భూమిని దురాక్రమణ చేసేటువంటి విధానం పోతుందనేటువంటి ఈ భూ దురాక్రమణ
వాదులకు భయం పుట్టుకుంటుంది. అంటే ల్యాండ్లో ఈ వాళ్ళు ఉన్నటువంటి వ్యవస్థను ప్రక్షాళన చేసి సంస్కరణలు తీసుకొచ్చి నూతన విధానాన్ని తీసుకొస్తే వీళ్ళకి భయం. ఎందుకు భయం అంటే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు బయటపడతాయి, వీళ్ళు చేసినటువంటి పంచాయతీలు బయటపడతాయి, వీళ్ళు చేసినటువంటి దురాక్రమణలు బయటకు వస్తాయి, వీళ్ళు చేస్తున్నటువంటి లిటిగేషన్ భూముల సంగతులు కూడా బయటకు వస్తాయి, వాళ్ళ భాగోతం బయటపడుతుంది. వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి భూములు, అన్యాక్రాంతంగా సొంతం చేసుకున్నటువంటి భూములు, వేల లక్షల ఎకరాలు ఎక్కడికి బయటకు వస్తాయని చెప్పేసి ఒక భయంతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ భూ దురాక్రమణదారులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం మిత్రులారా. సమన్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, భూ యాజమాన్యులకు వినతి చేస్తా ఉన్నాము. దయచేసి ఈ భూ కబ్జాదారుల మాటలు వినవద్దు. ఈ భూ దురాక్రమణదారులను తిప్పికొట్టండి. ఈ సంస్కరణలను వ్యతిరేకించేటువంటి సనాతన వాదులను పాత విధానాలే కొనసాగాలనేటువంటి స్వార్థపూరితంతో కూడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ గాని వీరిని నమ్మవద్దు, దయచేసి నమ్మవద్దు. వాళ్ళు చేసే అబద్దాలకి, వాళ్ళు ప్రచారం చేసే అబద్దాలని నమ్మవద్దు. వాస్తవాలు తెలుసుకోండి. ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయాలని చూస్తుంటే ఈ చట్టాన్ని రద్దు చేస్తానంటున్నాడు. మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీతోటి జతకట్టినటువంటి టీడీపీ, ఇది ఎలా సాధ్యం? టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిలో సభ్యులు. ఈ కూటమిలో సభ్యులైనటువంటి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కూటమిలో సభ్యులైనటువంటి జనసేన, టీడీపీ వ్యతిరేకిస్తున్నాయి. దీని మీద మోడీ గారు మాట్లాడాలని చెప్పేసి మౌనం వీడి మాట్లాడాలి. మీరు అమలు చేయాలనుకున్నటువంటి చట్టాన్ని మీ యొక్క కూటమిలో సభ్యులే వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీని మీద మీరు నోరు విప్పి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేదా బీజేపీ, జనసేనలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, వాళ్ళు తీసుకొచ్చిన చట్టంతో మాకు సంబంధం లేదని చెప్పేసి మీరైనా ప్రకటన చేయాలి. మేము మోడీ ప్రభుత్వ విధానాన్ని ఈ విషయంలో వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి మీరైనా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఈసీకి ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈసీ తీసుకున్నటువంటి చర్యల్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ కి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శ్రీ మల్లాది విష్ణు గారు ఫిర్యాదు చేశారు. ఈ విషయం మీద, ఈ టీడీపీ, జనసేనల మీద తగిన చర్యలు తీసుకోమని. ఈసీ వెంటనే స్పందించి సిఐడి డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇస్తే సిఐడి డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు మీద ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది తప్పు, ఇది చట్ట వ్యతిరేకం, ఇది ఎలక్షన్ కమిషన్ కోడ్కు వ్యతిరేకం, ప్రజల్ని తప్పుదారి పట్టించడం, మభ్యపెట్టడం, అబద్దాలు చెప్పడం ఇవన్నీ కూడా తప్పు, ఇవి ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకం అని చెప్పేసి ఇలాంటి ప్రచారం చేయకూడదని చెప్పేసి ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించి ఈ చట్ట వ్యతిరేక విధానాన్ని ఈ ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించేటువంటి దుర్మార్గపు కుట్ర రాజకీయాలని ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి పోలీసుల ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్. వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించాలని అడ్డదారులు తొక్కటం, అబద్దాలను ప్రచారం చేయటం, మోసపు కుట్రపు రాజకీయాలకు తెరదీయటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు తప్పకుండా రేపు జరగబోయే ఎలక్షన్ లో మీకు తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలు కూడా ఇలాంటి అబద్దాలని దయచేసి నమ్మవద్దని చెప్పేసి పదే విజ్ఞప్తి చేస్తూ అనేక భూ సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల
భూ హక్కులను కాపాడటానికి జగనన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి మీరందరూ కూడా అండగా ఉండి మరొకసారి వారిని సీఎంగా ఎన్నుకుని మీ భూములను పరిరక్షించుకోవాలని, మీ యాజమాన్య హక్కులను పరిరక్షించుకోవాలని, భూమి మీద మీకున్నటువంటి సంపూర్ణమైనటువంటి హక్కులను పరిరక్షించుకుని మీరు ఆర్థికంగా బలపడాలి, స్థిరపడాలి, అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.